యేసుకి తండ్రి రోమన్ సైనికుడు. 2000 సంవత్సరాల క్రితం మేరీ అనే అమ్మాయి ఉండేది. ఆమె రోమన్ ప్రావిన్స్ జుడియాలో నివసించింది. ఆమె ఒక రోమన్ సైనికుడితో పడుకున్న తర్వాత గర్భవతి అయ్యింది. ఆమె భర్త ఆమెను బయటకు గెంటేశాడు. బిడ్డ పుట్టగానే ఆమె ఈజిప్ట్ వెళ్ళింది. బాలుడు ఈజిప్షియన్ మతపరమైన పద్ధతులలో బాగా ప్రావీణ్యం సంపాదించాడు. అప్పుడు అతను జుడాయకు తిరిగి వెళ్ళాడు. తనను తాను దేవుని కుమారునిగా ప్రకటించుకున్నాడు. నిజానికి అతని తండ్రి పేరు పాంథెరా. ఇది ఆధునిక క్రైస్తవులకు దైవదూషణలా అనిపించవచ్చు. కానీ ఈ కథ యేసు కాలంలో యూదులలో ప్రసిద్ధి చెందింది. ఇందులో ఏదైనా అర్హత ఉందా? పాంథెరా మరియు మేరీ యొక్క కథ సెల్సస్ ద్వారా వివరించబడింది. సెల్సస్ క్రీస్తు శకం 2వ శతాబ్దంలో గ్రీకు రచయిత. అతను కొన్ని యూదు సంఘాల నుండి విన్న వాటిని వ్రాశాడు. క్రైస్తవ మతం అకస్మాత్తుగా ప్రాముఖ్యతను సంతరించుకున్న అస్పష్టమైన ఆరాధన. చాలా మంది వ్యక్తులు దాని వ్యవస్థాపకుడిని అనుమానించడంలో ఆశ్చర్యం లేదు. అయితే పాంథెరా ఎవరు? అతని పూర్తి పేరు తిబెరియస్ జూలియస్ అబ్దుస్ పాంథెరా. అతను సిడాన్ నుండి సెమిటిక్ మూలానికి చెందిన స్థానికేతర రోమన్. 25 సంవత్సరాల సైనిక సేవ తర్వాత రోమన్ పౌరసత్వం పొందవచ్చు. పాంథెరా మేరీతో అతని అనుబంధం తర్వాత రోమన్ పౌరుడు అయ్యాడు. ఇది తిబెరియస్ చక్రవర్తి 14 నుండి 37 ఏడీ పాలనలో జరిగింది. తదనంతరం అతను తన పేరుకు తిబెరియస్ జూలియస్ జోడించబడ్డాడు. పాంథెరా రోమన్ ఆర్చర్స్ యొక్క ధనుస్సు యొక్క ప్రామాణిక బేరర్గా పనిచేసింది. అతను అక్కడ 40 సంవత్సరాలు పనిచేశాడు మరియు 62 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఈ సమాచారం అంతా సమాధి రాయిపై ఉంది. యేసు క్రీస్తు పూర్వం 7 BCలో జన్మించాడని పండితులు సాధారణంగా అంగీకరిస్తారు. అది హేరోదు రాజు కాలంలో. అప్పుడు పాంథెరా వయసు 15 నుంచి 38 ఏళ్లు. అతని యూనిట్ యొక్క విస్తరణ వివరాలు రికార్డ్ చేయబడింది. అతని బృందం పాలస్తీనా నుండి ఆధునిక జర్మనీకి వెళ్ళింది. కాబట్టి పాంథెరా సరైన సమయంలో మేరీని కలుసుకునే అవకాశం ఉంది. వారి బంధం యొక్క నిర్దేశాలకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఇదంతా పాంథెరా కరుకుగా ప్రయాణిస్తోందని ఊహ మీద ఆధారపడి ఉంది. నజరే మేరీ యువ సైనికుడిని చూసి మురిసిపోయింది. ఆమె గర్భం వెలుగులోకి వచ్చినప్పుడు ఆమె నమ్మకద్రోహ భార్యగా పరిగణించబడింది. ఇది యేసును అసహ్యకరమైన వ్యక్తిగా చేసింది. నిజానికి టాల్ముడ్ తో సహా వివిధ యూదుల గ్రంథాలు యేసు బెన్ పాంథెరా ను సూచిస్తాయి. అది పాంథెరా కుమారుడు జీసస్ కోసం హీబ్రూలో ఒక బాస్టర్డ్ అసహ్యకరమైన వ్యక్తి కొడుకు యూదు సమాజంలో స్వాగతించబడడు. అతను బహిష్కరించబడి ఉండేవాడు. మేరీ ఈజిప్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇది వివరిస్తుంది. జీసస్ అద్భుతాలు ఈజిప్షియన్ ఆచార మాయాజాలంపై ఆధారపడి ఉన్నాయని కొందరు అంటున్నారు. పాంథెరా యొక్క సమాధి రాయి 1859లో కనుగొనబడింది. ఇది బింగర్బ్రక్ లో కనుగొనబడింది. ఆధునిక జర్మనీలోని సమాధి రాయి బాడ్ క్రూజ్నాక్లోని ఒక మ్యూజియంలో ఉంది. దీని భయం ఒక విగ్రహం, కానీ దాని తలపోయింది. మన దగ్గర ఉన్నది